కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రభుత్వం 7 హై స్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించింది. ఇవి వందే భారత్ కాదు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబై ఇన్ని నగరాలు హై స్పీడ్ రైలుతో కలవబోతున్నాయి. గంటకు 300 కిలోమీటర్ల వేగం. కానీ ఈ ప్రాజెక్టులు ఇంకా ప్లానింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఈ రైళ్లు ఎప్పుడు వస్తాయి? ఎవరికి లాభం? నిజంగా మనకు అవసరమా? ఊహలు, హామీలు కాదు, అధికారికంగా ప్రకటించిన సమాచారం మాత్రమే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీషా కందుల. ఇప్పటి వరకు భారత రైల్వే గురించి మాట్లాడినప్పుడు వందే భారత్ పేరు ఎక్కువగా వినిపించింది. అందుకే చాలా మంది హై స్పీడ్ రైల్ అంటే అదే అనిపిస్తోంది. కానీ యూనియన్ బడ్జెట్ 2026-27లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటనతో ఒక విషయం స్పష్టమైంది. వందే భారత్ ఒకవైపు అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకువస్తున్న హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులు మరో స్థాయి, పూర్తిగా హై రేంజ్. ఇవి పాత ట్రాక్ల మీద నడిచే రైళ్లు కాదు, ఇవి పూర్తిగా కొత్తగా నిర్మించే గ్రీన్ ఫీల్డ్ హై స్పీడ్ రైల్ కారిడార్లు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు దేశవ్యాప్తంగా 7 కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని ముఖ్యమైన ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలను చాలా తక్కువ సమయంలో కలపడం. ఇవి వెంటనే నడిచే రైళ్లు కావు. ప్రస్తుతం ఇవన్నీ ప్రణాళిక, సర్వే, ప్రాజెక్టు రిపోర్ట్ దశలో ఉన్నాయి. కానీ వచ్చే 2 దశాబ్దాల్లో దేశ రవాణా ముఖ చిత్రాన్ని మార్చే ప్రాజెక్టులుగా వీటిని ప్రభుత్వం చూస్తోంది. ఈ హై స్పీడ్ రైళ్లు ఎలా ఉంటాయి అనే విషయం చాలా ముఖ్యమైనది. ఇవి పూర్తిగా కొత్త ట్రాక్ల మీద నడుస్తాయి. రోడ్ క్రాసింగ్స్ ఉండవు. పాత రైల్వే లైన్లతో కలయిక ఉండదు. మొత్తం ట్రాక్ అంతా కూడా ఫెన్సింగ్ తో సురక్షితంగా ఉంటుంది. అందుకే వీటి డిజైన్ స్పీడ్ ను గంటకు 300 నుంచి 350 కిలోమీటర్లుగా ప్రతిపాదించారు. అంటే సగటున 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాధ్యమయ్యేలా ప్రణాళికలు ఉన్నాయి. ఇదే అసలైన హై స్పీడ్ రైల్ అంటే. ఇప్పుడు బడ్జెట్ 2026-27లో అధికారికంగా ప్రకటించిన మొత్తం 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను ఒక్కొక్కటిగా చూద్దాం. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, బడ్జెట్ సమావేశం జరిగిన రోజున మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీని గురించి ప్రస్తావించున్నారు. సో అవేంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. చూడండి, మొదటిది ముంబై టు పూణే హై స్పీడ్ రైల్ కారిడార్. ఇది దేశ ఆర్థిక రాజధాని ముంబైని పూణేతో కలిపే కీలక ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ 2 నగరాల మధ్య రోడ్డు, రైలు మార్గాలలో ఎక్కువ సమయం పడుతోంది. ఈ హై స్పీడ్ రైల్ ద్వారా ప్రయాణం గంటన్నర లోపే పూర్తయ్యేలా ప్రణాళిక ఉంది. ఇది మహారాష్ట్రలో ఇండస్ట్రీ, ఐటీ, ఫైనాన్స్ రంగాలకు పెద్ద ఊపునిస్తుంది. ఇక రెండవది పూణే టు హైదరాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్. ఇది ముంబై టు పూణే కారిడార్ తో కలిసేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే హైదరాబాద్ కు పరోక్షంగా ముంబై హై స్పీడ్ కనెక్టివిటీ వస్తుంది. ప్రజెంట్ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాలంటే రైల్లో 14 నుంచి 16 గంటలు పడుతున్నాయి. ఈ కొత్త కారిడార్ అమల్లోనికి వస్తే ఈ ప్రయాణ సమయం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్ చుట్టూ ఉన్న పారిశ్రామిక ప్రాంతాలకు, పెట్టుబడులకు కీలకంగా మారుతుంది. ఇక మూడవది ముఖ్యమైనది, హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్. ఈ 2 నగరాలు దేశంలోని ప్రధాన ఐటీ హబ్స్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ ఇంకా బెంగళూరులో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రజలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఈ రూట్ లో ప్రయాణం చాలా సమయం తీసుకుంటుంది. హై స్పీడ్ రైల్ ద్వారా ఈ 2 నగరాల మధ్య ప్రయాణాన్ని కొన్ని గంటల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ కారిడార్ ను ప్రతిపాదించారు. ఇది ఐటీ ఉద్యోగులు, స్టార్టప్, బిజినెస్ ట్రావెల్ కు గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. ఇక నాలుగవది హైదరాబాద్ టు చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్. ఇది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కూడా కీలకమైన ప్రాజెక్ట్. చెన్నై ఒక పెద్ద పోర్ట్ సిటీ, ఇండస్ట్రియల్ హబ్ కావడంతో ఈ కనెక్టివిటీ వల్ల ట్రేడ్, లాజిస్టిక్స్, ఎగుమతులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ప్రస్తుతం ఈ రూట్ లో రైలు ప్రయాణం చాలా సమయం తీసుకుంటుంది. హై స్పీడ్ రైల్ ద్వారా ఈ ప్రయాణాన్ని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యం ఉంది. నెక్స్ట్ ఐదవది చెన్నై టు బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్. దక్షిణ భారతదేశంలో 2 ప్రధాన ఆర్థిక కేంద్రాలను కలిపే ఈ ప్రాజెక్టు చాలా కీలకం. ప్రస్తుతం ఈ 2 నగరాల మధ్య రోజు లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. హై స్పీడ్ రైల్ అమల్లోనికి వస్తే వ్యాపార ప్రయాణాలు మరింత సులభంగా మారతాయి. ఇది దక్షిణ భారతదేశ ఆర్థిక అనుసంధానాన్ని మరింత బలపరుస్తుంది. ఇక ఆరవది ఢిల్లీ టు వారణాసి హై స్పీడ్ రైల్ కారిడార్. ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టు. దేశ రాజధాని ఢిల్లీని తూర్పు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి తో కలపడం ద్వారా మతపరమైన,
పర్యాటక వాణిజ్య ప్రయాణాలకు వేగం చేస్తుంది. ఇది ఉత్తర భారతదేశంలోని హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కు ఒక ప్రధాన పునాది అవుతుంది. ఇక లాస్ట్ ది 7th వన్, వారణాసి టు సిలిగురి హై స్పీడ్ రైల్ కారిడార్. ఇది తూర్పు మరియు ఈశాన్య భారతదేశాన్ని బలంగా కలిపే ప్రాజెక్ట్. సిలిగురి ఈశాన్య రాష్ట్రాలకు గేట్వే లాంటిది. ఈ కారిడార్ ద్వారా ఈశాన్య ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ 7 హై స్పీడ్ కారిడార్లపై మాట్లాడేటప్పుడు ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పాలి. ఇవి ఇప్పుడే నిర్మాణంలోకి వెళ్లే ప్రాజెక్టులు కావు. బడ్జెట్ 2026-27 లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినట్లుగా ప్రస్తుతం ఇవి సర్వే, ప్రణాళిక, టెక్నికల్ స్టడీ దశల్లోనే ఉన్నాయి. భూమి సేకరణ, అనుమతులు, పెట్టుబడులు, నిర్మాణం అన్ని పూర్తవ్వాలంటే కనీసం 15 నుంచి 20 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు సామాన్య ప్రజలకు దీని వలన కలిగే ఉపయోగాలు ఏమిటి అనే విషయం చూద్దాం. మొదటిది సమయం. ఫ్లైట్ లో ప్రయాణించాలంటే ఎయిర్పోర్ట్ కు ముందుగా వెళ్ళాలి. చెకింగ్ ఉంటుంది, వెయిటింగ్ ఉంటుంది. కానీ హై స్పీడ్ రైళ్లు ఎక్కువగా సిటీకి దగ్గరగా స్టేషన్లతో వస్తాయి. అందువల్ల మొత్తం ప్రయాణ సమయం తగ్గుతుంది. రెండవది ఖర్చు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే ఈ హై స్పీడ్ రైళ్ల టికెట్ ధరలు విమానాల ధరల కంటే అందుబాటులో ఉండే చూసే ప్రయత్నం చేస్తామని. అంటే ఇది కేవలం ఎలైట్ క్లాస్ కి మాత్రమే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా ఉపయోగపడే రవాణా వ్యవస్థగా ఉండే అవకాశం ఉంది. మూడవది ప్రాంతీయ అభివృద్ధి. హై స్పీడ్ రైల్ స్టేషన్ వచ్చిన ప్రాంతాలలో వ్యాపారాలు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరుగుతుంది. ఇది కేవలం పెద్ద నగరాలకు మాత్రమే కాకుండా మధ్యలో వచ్చే ప్రాంతాలకు కూడా లాభం చేకూరుస్తుంది. నాలుగవది పర్యావరణం. హై స్పీడ్ రైళ్లు రోడ్ ట్రాఫిక్ విమానాలతో పోలిస్తే తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదల చేస్తాయి. అంటే ఇది ఒక దీర్ఘకాలిక పర్యావరణానికి అనుకూలమైన రవాణా పరిష్కారం. మొత్తానికి బడ్జెట్ 2026-27 లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ఈ 7 హై స్పీడ్ రైల్ కారిడార్లు ఇప్పుడే మన జీవితాన్ని మార్చకపోయినా రాబోయే తరాలకు భారతదేశ రవాణా వ్యవస్థకు పూర్తిగా కొత్త దిశలో తీసుకెళ్లే ప్రాజెక్టులుగా నిలుస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశ రవాణా మ్యాప్ లో కీలక పాత్ర పోషించేలా ఈ ప్రాజెక్టులు పునాది వేస్తున్నాయి. సో మరి కేంద్ర బడ్జెట్ 2026-27 లో ప్రకటించిన ఈ హై స్పీడ్ రైల్ కారిడార్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే అండి, ఇది వాళ్ళ మన టాపిక్. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మీరు చేయాల్సిన వీడియో చూసిన తర్వాత లేదా మీకు ఏమైనా టాపిక్ కావాలి అంటే జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించి రిప్లై ఇస్తాను. అండ్ పూర్తిగా మీరు ఏదైతే టాపిక్ అడుగుతారో దానికి సంబంధించి పూర్తిగా మొత్తం వెరిఫికేషన్ చేసి నీట్ గా రీసెర్చ్ చేసి దాన్ని మీకు వీడియో రూపంలో ప్రెజెంట్ చేస్తాను. సో అంతే అండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్ట్రేట్ ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. Boss Wala. Be the boss.